గుంటూరు మాజీ ఎమ్మెల్యే ముస్తఫా కుటుంబాన్ని పోలీసులు వేధిస్తున్నారు. నూజివీడు పోలీసులు ఎప్పుడు పడితే అప్పుడు ముస్తఫా ఇంటికి వచ్చి తనిఖీల పేరుతో ఇబ్బంది పెడుతున్నారు. ముస్తఫా కుమార్తె నూరి ఫాతిమా మనతో ఉన్నారు. ఏంటమ్మా పోలీసులు ఎప్పుడు పడితే ఎప్పుడు వస్తూ ఉన్నారు అంటున్నారు, అసలు ఏంటి, ఏం చేస్తారు? నిజంగండి, అసలు ఏమీ లేని కేసుని, అంటే ఒక వ్యాపారానికి లావాదేవీలు జరుగుతూనే ఉంటాయి, ఇస్తూ ఉంటారు, క్రెడిట్ జరుగుతూ ఉంటే మొత్తం జరుగుతూ ఉంటుంది. దాన్ని రాజకీయంగా వాడుకొని ఈరోజు ఈ ప్రభుత్వం మరి ఏ విధంగా పోలీస్ వ్యవస్థను వాడుకొని ఒక కేసుని, అంటే లైక్ దీంట్లో ఏంటంటే ఎస్సీ ఎస్టీ అమలు అవ్వదు, లేకపోతే ఏమో వేరే ఎక్స్ట్రాషన్ ఏవి అమలు అవ్వని దాన్ని కావాలని రాజకీయ పూర్వకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఎక్స్ఎమ్మెల్యే ముస్తఫా గారు ఏ విధంగా ఆ మనిషి అందరికీ తెలిసినదే, రాజకీయంగా ఆయన్ని ఎలాగైనా వైఎస్ఆర్సీపీ పార్టీ పేరుని దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. దాంట్లో భాగంగానే మరి కుటుంబ సభ్యుల్ని, మరీ ముఖ్యంగా మైనారిటీలేము చాలా, అంటే లైక్ మేము బయటికి రాము, మేము అసలు ఎవరిని తొందరగా ఎవరిని ఎంటర్ చేయలేము, అలాంటి దాంట్లో ఈరోజు వాళ్ళు ఒక దొంగలుగా చొరబడ్డారు. ఒక డిఎస్పీ, ఒక సిఐ వాళ్ళు ఏమంటున్నారంటే మేము పర్మిషన్ తీసుకున్నాం, నేను ఐఓని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని, నేను ఏమైనా చేస్తాను అని చెప్పి 30వ తారీఖున దాదాపుగా మధ్యాహ్నం 3ంటికి వచ్చి సాయంత్రం 10:30 దాకా 10:30 కూడా కాదండి, 12 వరకు. ఎందుకంటే 10:30కి నేను వెళ్ళిపోయాను, ఇంకా మీ వల్ల మీరు చెప్పినట్టు ఆ కారు మీరు ఉందన్నారు కాబట్టి తీసుకెళ్ళండి అని చెప్పి నేను 3:30, 4ంటికి చెప్తే అప్పటి నుంచి మేము వెతకాలి, మేము చెయ్యాలి అని చెప్పి 6ంటికి ఆఫ్టర్ 6 ఒకవేళ హౌస్ సర్చ్ చేయాలి అయితే వీళ్ళు కోర్ట్ ఆర్డర్స్ తీసుకుని రావాలి. కోర్ట్ ఆర్డర్స్ కూడా తీసుకుని రాకుండా మైనారిటీలకు సంబంధించిన ఇల్లులన్నీ కూడా వాళ్ళు చెక్ చేసి మేము ఈ ఇల్లు చెక్ చేయాలి, ఆ ఇల్లు చెక్ చేయాలి, అది చెక్ చేయాలి, ఒకవేళ మీరు మాత్రం మాకు సహకరించకపోతే మీ మీదే కేసు పెడతాము, మీరు మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు మా ఇన్వెస్టిగేషన్ దాంట్లో అని చెప్పి బెదిరించి, నిజంగానే బెదిరించి ఎలాగైనా మమ్మల్ని వెళ్ళండి చేయండి అని చెప్పి రాసిన ఒక వాళ్ళు ఏంటంటే ఐఓగా నేను రాసే అర్హత నాకుంది అని చెప్పి రాసిన దాంట్లో మార్పులు చేర్పులు, అంటే మేము ఒప్పుకోలేదండి. ఏమని ఒప్పుకోలేదు అని అంటే ఎస్సీ ఎస్టీ కేసు అమలవదండి, దీనికి జడ్జి గారు, నూజివీడు జడ్జి గారు A3 నుంచి A7 వరకు అమలు అవదండి అని చెప్పి రాశారండి. మీరు ఆ ఆర్డర్స్ ప్రకారంగా మీరు వెళ్ళట్లేదు అని చెప్పి మేము వాదించినందుకు మా మీద పర్సనల్ క్రడ్జ్ పెట్టుకొని నిన్న ఏం చేశారంటే కొత్తగా ఒకటి క్రియేట్ చేసి ఎస్సీ ఎస్టీ కేసు అమలు అయ్యే విధంగా చేశారు. అంటే వాళ్ళ ఇష్టం అండి, ఏదైనా రాస్తారు, ఎవరి దగ్గరైనా వెళ్తారు వాళ్ళు. మనిషి అంటే వాళ్ళు ముందోళ్ళని ఏంటి ఎక్యూజ్, నేను కాదనట్లేదండి. ముస్తఫా గారు, బషీర్ గారు మీకు దొరకలేదు, 100% దొరుకుతారు, 100% ఎవరైనా కూడా న్యాయస్థానం ముందు రావాల్సిందే. మేము తప్పు చేయలేదని చెప్పి మేము భావించామండి. ఖచ్చితంగా కోర్టులో చూసుకుందామని అనుకుంటున్నాము. మేము తప్పు చేసి ఉంటే మీ దగ్గర ఏ ఒక్క ప్రూఫ్ ఉందని నేను అడుగుతున్నాను, ఇప్పుడు కూడా నేను అడుగుతున్నాను. మీరు చెప్తున్న దాంట్లో మీరు రాసిన ఎఫ్ఐఆర్ లో 10ంటికి మీరు ఎఫ్ఐఆర్ రాశారు కదా, 10ంటికి నూజివీడులో ఉండాల్సిన సూరిబాబు అనే వ్యక్తి ఎందుకు కాకాని స్టేషన్ లో ఉన్నాడని చెప్పి నేను ఇప్పుడు కూడా అడుగుతున్నాను. నిజంగానే మీ ప్రభుత్వం గానీ లేకపోతే మీ పోలీసులు గానీ కరెక్ట్ గా అన్నారనంటే ఆ సీసీ ఫుటేజ్ బయటికి తీయండి. నేను ఫ్రమ్ ద డే 1 చెప్తున్నాను, ఆ సీసీ ఫుటేజ్ బయటికి తీయండి. ముస్తఫా గారి మీద మీరు చెప్తున్నారు, ముస్తఫా గారు చంపుతానని చెప్తున్నారంటే నిజంగానే ఆ మనిషి ఎవరిని కూడా నాకు తెలిసినంత వరకు అయితే నాన్నగారు రాజకీయాల్లో 10 సంవత్సరాలు కాదండి ఉంది, ఆయన తాడికొండ నుంచి ఉన్నారు. ఇప్పుడు కూడా తాడికొండలో వెళ్ళి ఆయన అడగండి, ముస్తఫా గారు అంటే ఎలాంటి వ్యక్తి ఇప్పుడు కూడా చెప్తారండి. ఆయన్ని తరతరాలకు గుర్తు పెట్టుకుంటారండి. మరి అలాంటి వ్యక్తిని, ఆ కుటుంబాన్ని ఈ రోజు హింస పెడుతున్నారు. ఎలా అంటే 1వ 2వ తారీఖున నాకు తెలిసి సాటర్డే సండే వచ్చిందండి, ప్రతి చోట కూడా హైదరాబాద్ లో ఉంటే హైదరాబాద్ చుట్టాల ఇంటికి వెళ్ళటం, వాళ్ళ ఇంట్లో ఏమో వాళ్ళు కూర్చొనేమో వాళ్ళని టార్చర్ చేయటం, ఇక్కడ వచ్చేసేసి అర్ధరాత్రి 2:30కి 3ంటికి వచ్చేసేమో కాలింగ్ బెల్ కొట్టడం, ప్రతి ఒక్కటి కూడా సీసీ కెమెరా ఫుటేజెస్ లో ఉన్నాయండి. అలాగే ఇంకోటి ఏంటంటే సీసీ కెమెరా ఫుటేజెస్ నేను అడిగింది ఏంటంటే సీఏ గారండి మీరు తీసుకెళ్తే తీసుకెళ్లారు, ఒక కాపీ ఇవ్వండి మీరు తీసుకెళ్తున్నట్టు అని అంటే మా తెలుసులే అంటే అవును, మీరు అసలు కరెక్ట్ గా ఒక సిస్టమేటిక్ ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారా? అసలు ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా చేయాలో మీకు తెలుసా? తెలిసి కూడా మీరు ఈ విధంగా చేయటం అనేది ఎవరు చెప్తే మీరు చేస్తున్నారని చెప్పి నేను పోలీస్ వ్యవస్థను అడుగుతున్నాను. ఈ రోజు నిజంగానే
చట్టం నేను ప్రతి చోట కూడా ఏం లేదండి, ఇక్కడ ఉన్న గొంతు మాట్లాడుతున్న గొంతులు మాట్లాడకూడదు. వైఎస్ఆర్సీపీ పార్టీలో సంబంధించిన నాయకులు ఎవ్వరు కూడా మీరు చేసే ప్రతి ఒక్క దాన్ని కూడా చూసి ఊరుకోవాలి. మేము చేసిన పనుల్ని మీరు చేశారని చెప్పుకుంటే మేము కూడా ఇక్కడ నుంచి శబాష్ చెప్పాలి. ఇక్కడ ఎవ్వరు కూడా వేరే ఒక వ్యక్తి ఉండకూడదు. కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు మాత్రమే ఉండాలి, వేరే ఒక్కళ్ళు ఎవ్వరు ఉండకూడదు. ఈ రోజు ప్రతి చోట కూడా ప్రతి వైపు కూడా ఎంత అరాచకం చేస్తున్నారనంటే మరి అంత దరిద్రంగా అంత ఇదిగా మరి చేస్తున్నారు. అలాగే ఎక్కడ కూడా ఒక్క పోలీస్ మరి ప్రొసీడింగ్ జరగలేదు. ఎందుకంటే హైదరాబాద్ అంటే వేరే స్టేట్కి వెళ్ళినప్పుడు ఏం చేయాలండి? అక్కడ ఉన్న పోలీసులు ఇంటిమేట్ చేయాలిగా. నిజంగానే మీరు ఇన్వెస్టిగేషన్ చేయాలి అని అనుకుంటే అక్కడ పోలీస్కి మీరు ఇంటిమేట్ చేయాలి కదా, చేయలేదు. చేయకుండా మళ్ళీ అక్కడ మా కజిన్ ని దాదాపుగా మీరు చూసుకుంటే దాదాపుగా 2 రోజుల్లో వాళ్ళ కస్టడీలో పెట్టుకొని మేము పోలీసులు అని చెప్పి ఆయన టార్చర్ పెట్టి ఆయన ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళి ఏమండి మా భర్త కనిపించట్లేదని వాళ్ళ భార్య కంప్లైంట్ చేయడానికి వెళ్తే కంప్లైంట్ వాళ్ళు తెలుసుకొని ఆ అబ్బాయి మీద ఏటన్ అని పెట్టి ఈ రోజు ఆ అబ్బాయిని రిమాండ్కి పంపించారు నిన్న. ఆ అబ్బాయి ద్వారా మరి ఎవరో కొత్తగా మరి విక్టిమ్స్ గా తీసుకొని 14 and 13 అంట విక్టిమ్స్ గా తీసుకొని వీళ్ల ద్వారా మళ్ళీ ఎస్సీ ఎస్టీ కేసు అమలు చేసే విధంగా ఇది కాదా అండి అరాచకం? ఏమండి మైనారిటీలు అంటే మీకు ఇంత చులకననా? ఇప్పుడు దాకా అంటే ఎవరిని అంటే ఇప్పుడు దాకా నాకు తెలిసి ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించిన ప్రతి ఒక్కరిని కూడా కదిలించాము. వాళ్ళందరినీ అగ్రవర్గాలు లేకపోతే ప్రతి ఒక్కరిని కూడా మేము జైలుకు పంపించాము. ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ నేతని పంపించాం. ఇంకా మైనారిటీస్ ఒక్కటే మిగిలిన్నారని చెప్పి ఇప్పుడు ఇబ్బంది పెట్టడానికే నాకు దీంట్లో ఒక్కటే కనిపిస్తుందండి, కుట్రలు. ఈ కూటమి ప్రభుత్వం మచ్చ వేయాలి ముస్తఫా గారి మీద, ఆయన క్యారెక్టర్ మీద అసాసినేట్ చేయాలనే ఉద్దేశం తప్ప వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఎవరు కూడా మాట్లాడకూడదని తప్ప వేరే ఒక ఇంటెన్షన్ అయితే కనిపించట్లేదండి. మీ అపార్ట్మెంట్ లో దాదాపు కొన్ని ఫ్లాట్లు కూడా ఎత్తికారండి కదా, ఎన్ని ఫ్లాట్లు? దాదాపుగా 7 ఫ్లాట్స్ ఎత్తికారండి. అది చూయించండి, ఇది చూయించండి, అక్కడికి వెళ్దామండి, ఇక్కడికి వెళ్దామండి, ఇదంట మీదంట కదండి, అదంట మీదంట కదా అని చెప్పి దాదాపుగా 6 నుంచి 7:30 వరకు వాళ్ళు వెతికారండి. ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్క చోట కూడా మైనారిటీసే ఉన్నాయి. ప్రతి ఒక్క రెసిడెన్స్ ని కూడా ఇక్కడ భయపెట్టడం జరిగిందండి. సీసీ ఫుటేజ్ మీ అనుమతి లేకుండా ఎలా తీసుకెళ్తారు? అదేనండి, నా అనుమతి అవసరం లేదండి. అపార్ట్మెంట్ అసోసియేషన్ వాళ్ళ అనుమతి తీసుకోమని చెప్పాను. ఎందుకనంటే 30వ తారీఖున ఫుటేజ్ వాళ్ళు డిలీట్ చేశారనుకోండి, ఎవరు అడిగే వాళ్ళు ఉండరు కదా, ఎవరు ప్రశ్నించే వాళ్ళు ఉండరు కదా. నేను అడిగింది ఏంటంటే తీసుకెళ్ళండి, మేము సహకరిస్తాం, మీ ఇన్వెస్టిగేషన్ కి ఎంత దూరం సహకరించమంటే అంత దూరం సహకరిస్తాం, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ పోలీస్ ప్రొసీడింగ్స్ చేయండి. మీరు ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన మీకు నార్మ్స్ ఇవి ఉంటాయి కదా, మీ ప్రొసీడింగ్స్ ప్రకారంగా మీరు చేయమని చెప్పి వాళ్ళకు గుర్తు తెచ్చానండి. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను యాక్టివ్ గా ఉండటంతో పాటు ముస్తఫాగా దాదాపు 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. కావాలని కూటమి ప్రభుత్వం కక్షగట్టి ఆయన్ని అక్రమంగా ఈ కేసులో ఇరికించింది. దాంతో పాటుగా కుటుంబ సభ్యులను కూడా ఇరికించి ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అయితే ఈ కేసుకు సంబంధం లేదు, ఎక్కడో హైదరాబాద్ లో ఉన్న మా బంధువులను కూడా ఈ కేసులో ఇరికించారు. ఇది చాలా దారుణమైన వ్యవహారము. ఖచ్చితంగా దీనిపైన న్యాయ పోరాటం చేస్తామని నూరి ఫాతిమా చెబుతూ ఉన్నారు. కెమెరాన్ నవీన్తో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు.